బేసిక్గా చూశారు కదా తల్లి తేజేశ్వర్ కవల సోదరు, అంటే ఇద్దరు కూడా ట్విన్స్, వీళ్ళిద్దరు సేమ్. తేజేశ్వర్ ఎలా ఉంటాడో వాళ్ళ బ్రదర్ కూడా డిటో అలాగే ఉంటారు. నిన్న వీడియోస్లో చూసిన వాళ్ళందరూ కూడా తేజేశ్వర్ని పెళ్లి వీడియోలో చూసి ఇతను అతను ఒకేలా ఉన్నారు కదా అనుకున్నారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు ట్విన్స్. వాళ్ళు తల్లి ఇవాళ వాళ్ళు కోరుకునేది ఒక్కటే, పోయిన మళ్ళీ తేజేశ్వర్ అయితే రాడు, కానీ న్యాయం కావాలి. ఆ తల్లి కూతుళ్ళిద్దరిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకూడదు అనేదే వీళ్ళ డిమాండ్. ఎంత మంచి వ్యక్తి తేజేశ్వర్, చూడండి ఎంత హ్యాపీ ఫ్యామిలీ. నిజానికి ఎంటైర్ ఫ్యామిలీ అంతా కూడా ఒకసారి చూడండి ఎంత మంచి ఫ్యామిలీ అంటే, పాపం వీళ్ళ గురించి ఈ ఎంటైర్ గద్వాల్లో అడిగినా కూడా ఎంతో మంచి ఫ్యామిలీ అని చెప్తున్నారు. అలాంటి ఫ్యామిలీలో వీళ్ళు పోలీస్ స్టేషన్లు గడప దొక్కిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఏ కోర్టు చుట్టూ కూడా వీళ్ళు వెళ్ళాల్సిన పరిస్థితి లేదు. అంత మంచి ఫ్యామిలీ, ఎంత హ్యాపీగా సెటిల్ అయ్యారు లైఫ్లో. అతను కూడా ప్రైవేట్ సర్వేయర్ కమ్ డాన్సర్. లైఫ్ మీద బోల్డ్ ఆశలతో ఈ ఫ్యామిలీ అంతా కూడా ఉంది. వాళ్ళ అక్క కూడా మంచి ఫ్యామిలీ, వాళ్ళ బావగారు, ఎంటైర్ అంతా కూడా ట్విన్స్ వీళ్ళిద్దరు, తేజేశ్వర్ అయినా ఈ బ్రదర్స్ ఇద్దరు కూడా. ఓకే, ఇప్పుడు చనిపోయిన తేజేశ్వర్ చిన్నప్పుడు, ఇప్పుడు మన ముందున్న వాళ్ళ బ్రదర్ ఇద్దరు కూడా ట్విన్స్ అనమాట. సో ఇంత మంచి ఫ్యామిలీలోంచి అతన్ని దూరం చేయటానికి అది రాక్షసత్వం అనుకోవాలా, సైకోయిజం అనుకోవాలా, ఈ శాడిజం అనుకోవాలా, ఏం అర్థం కావట్లేదు. నీ మానాన నీకు నచ్చలేదు, అతను తేజేశ్వర్తో కాపురం చేయటం ఇష్టం లేదు, ఆ బ్యాంకు మేనేజరే నీకు కావాలి, వెళ్ళిపో. ఎవరు వద్దన్నారు, వెళ్ళిపోవచ్చు కదా. అతనితో 4 రోజులు బాధపడతారు, ఇంకో సంబంధం చూసుకుని హ్యాపీగా పెళ్లి చేసుకునేవాళ్ళు. ఎందుకు అతన్ని అత్యంత దారుణంగా నమ్మించి మోసం చేసి ఇదే ఇంట్లో ఉండి అదే బెడ్రూమ్లో ఆవిడుండి నాటకాలాడి అతన్ని సర్వే ఉందని చెప్పి పని ఉందని చెప్పి నమ్మించి కారులో ఎక్కించుకెళ్ళి గొంతు కోసి చంపి ఆ బాడీని 5 రోజుల పాటు ఎక్కడో పడేసి ఈ ఫ్యామిలీ మొత్తాన్ని వాళ్ళు ఏడిపిస్తున్న ఆ తల్లి కూతురుని వదిలిపెట్టాలా? ఎస్, సిన్సియర్గా యాజ్ ఏ జర్నలిస్ట్గా నేను కూడా ఒక అప్పీల్ చేసుకుంటూ ఉన్నాను ప్రభుత్వాన్ని. అలాంటి తల్లి కూతుళ్ళని నడి రోడ్డు మీద నుంచోబెట్టి రాళ్లతో కొట్టి చంపాలి. ఎస్, ఆడవాళ్ళు మహిళలు అని వదిలిపెట్టొద్దు, రిలాక్సేషన్ ఇవ్వద్దు. ఇవాళ రేపు అరెస్ట్ చేస్తారు, ఈ కేసు అంతా తేలేటప్పుడు 10-15 ఏళ్ళు పడుతుంది. అప్పటిదాకా వీళ్ళు ఏడుస్తూనే ఉంటారు. అప్పటిదాకా టైం ఇవ్వద్దు. ఈలోపు వాళ్ళు బెయిల్ తీసుకుని బయటకు వస్తారు, ఇంకొక బాధితుడిని మళ్ళీ ముంచేస్తారు, మళ్ళీ మోసం చేస్తారు, మళ్ళీ గొంతుకు వస్తారు. అలా చేయకుండా ఉండాలి అంటే దుబాయ్లో శిక్షలు ఏదైతే అమలు చేస్తూ ఉంటారో ఆ మాదిరిగా తల్లి కూతుళ్ళు ఇద్దరిని నడి రోడ్డు మీద నుంచోబెట్టి రాళ్లతో కొట్టి చంపితేనే ఇంకొకళ్ళకి భయం వస్తుంది. ఇంకొక తప్పు చేయకుండా ఇంకో తేజేశ్వర్ బలి కాకుండా ఉండాలి అంటే. ఏం పాపం చేశాడని తేజేశ్వర్ ఏం పాపం చేశాడు? అతను మానాన్ని అతను హ్యాపీగా ఫ్యామిలీతో బతుకుతున్నాడు. పాపం ఎంత హ్యాపీ ఫ్యామిలీ చూడండి. వాళ్ళకి ఏ ఇబ్బందులు లేవు, ఫైనాన్షియల్ ఇబ్బందులు కూడా లేవు, ఆర్థిక ఇబ్బందులు కూడా లేవు. అలాంటి ఫ్యామిలీ నుంచి ఉన్న వ్యక్తిని వెంటాడి ఒకసారి వెళ్ళిపోయింది, పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది, మళ్ళీ ఆ తర్వాత రిటర్న్ ఎంటర్ అయ్యి వాళ్ళందరినీ ఏడిపిస్తుంది. వాళ్ళ మేనత్తలు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఈరోజు ఏడుస్తూనే ఉన్నారు. ఆ బాధ ఎవ్వరు కూడా తీర్చలేంది. ఇప్పుడే కాదు, ఎప్పటికీ తీర్చలేంది. తేజేశ్వరు లేని లోటుని ఎప్పటికీ తీర్చలేరు. చూడు, అతను ఏ అనారోగ్యంతో చచ్చిపోయినా వీళ్ళు ఇంత బాధపడేవాళ్ళు కాదు. అతను నిజంగా వేరే కారణంతో ఏ యాక్సిడెంటో లేకపోతే ఇంకోటో జరిగి చనిపోయినా ఇంత బాధపడరు. కానీ ఇంత నమ్మించి మోసం చేసి గొంతు కోసి తమ బిడ్డను చంపారన్న ఆ బాధ ఉందే, ఆ బాధ జీవితం అంతా వెంటాడుతుంది. ఇందాక నేను చెప్పినట్టు సహజ మరణం అనుకోకుండా ఆయన ఏ గుండెపోటుతోనో యాక్సిడెంట్తోనో లేకపోతే అనారోగ్యంతోనో చనిపోయారు అంటే, సో అది దేవుడు అంతవరకే ఆయనకి జీవితం ఇచ్చాడు, సో ముగించుకుని వెళ్ళిపోయాడని కొన్నాళ్ళు బాధపడి ఆ తర్వాత మర్చిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ బాధ ప్రతిరోజు మెలిపెడుతూ ఉంటుంది గుండెల్ని. నా బిడ్డ ఇలా చనిపోయాడు నా తల్లికి, నా తమ్ముడు అలా చనిపోయాడని ఆ అక్కకి, నా తోడబుట్టినవాడు ఇలా అయిపోయాడని చెప్పి అతని సోదరుడికి ఎంతటి బాధ అనేది ఒకసారి చూడండి. తల్లి కూతురు నిజంగా వదిలిపెట్టకూడదు. సీరియస్గా మేము మీడియా తరఫున కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కేసు విషయంలో మాత్రం చట్టాలను పక్కన పెట్టండి, నిబంధనలను పక్కన పెట్టండి, శిక్షణ కఠినంగా అమలు చేయండి. ఒకసారి వాళ్ళ అక్క దగ్గరికి వద్దాం. బేసిక్గా ఆమె ఎంత రక్తి కట్టించింది, తేజస్విని ఎంతలా ట్రాప్లోకి దించింది అంటానికి ఆమె ఫోన్ రికార్డ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఒకసారి ప్లే చేస్తున్నాను. మా వాడికి వేరే పిల్లలు చూస్తున్నాం, పిల్లల్ని ఒకవేళ ఫిక్స్ అవుతుందేమో, ఫిక్స్ అయితే చెప్తాం అది అని మాట్లాడినారు. మా మామ ఉండి ఇంకా ఏంది పాప వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి సంబంధం కుదిరిన కంటే చెడిపోయిందనే హ్యాపీనెస్ ఎక్కువ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అని అనుకుంటాను. అంటే ఇంకా అప్పుడే నాకు కొంచెం అర్థమైంది, ఏంది వీళ్ళు ఎంత డిఫరెంట్ ఉన్నారా ఏంది అని. వేరే మైండ్ వెళ్ళిపోయింది ఇంకా నాకు. ఒక్క నిమిషం అంటే ఇప్పుడు మాట్లాడేది ఆమెనండి, అమ్మాయే. అయితే వారం రోజులు వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోతే మేము క్యాన్సిల్ చేసుకున్నాం అన్నట్టు అందరితో రాయించుకొని మాకు వద్దులే అని చెప్పుకుంటే
ఆ అమ్మాయి కాంటాక్ట్ చేసి మనము కుదిరిన దానికంటే క్యాన్సల్ అవ్వడమే వాళ్ళకి ఇష్టం ఉంది పాప అని చెప్తుంది చూడండి సార్ మా ఓకే ఓకే యా ఇప్పుడు ఆ ఆడియోలో మాట్లాడుతున్నది ఇప్పుడు ఏదైతే హత్య చేయించిన ఐశ్వర్య తేజేశ్వర్ భార్య ఐశ్వర్య తేజేశ్వర్తో మాట్లాడిన వాయిస్ ఇది అదంతా కూడా వాళ్ళు మాట్లాడుతుందో ఆయన ఫోన్లో రికార్డ్ అయింది. సో ఫోన్ కాల్లో అటు తేజేశ్వర్ ఉన్నారు, ఇటు పక్క ఐశ్వర్య ఉంది. వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్షన్ ఒకసారి వినండి. ఇది ఎప్పుడు అంటే అమ్మాయి మొదటిసారి అంటే ఫిబ్రవరిలో పెళ్లి క్యాన్సిల్ అయ్యి వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ. వేస్ట్ అసలు. ఈమె కూడా అనకూడదు అట్లా, తప్పు. ఇప్పుడు నువ్వు ఇచ్చే పొజిషన్ ఉంటే చెప్పాలా, నువ్వు ఇస్తా అది ఇది అని. నువ్వు తర్వాత వాళ్ళ దగ్గర ఒక మాట అని నా ముందర ఒక మాట మాట్లాడకూడదు. నీ వల్లే ఇట్లా అయింది, నీ వల్లనే ఇంత బాధ వస్తుంది, నీ వల్లనే ఇట్లా అయిపోతున్నా అంటే అనకూడదు కదా, తప్పే కదా అది. మీ అమ్మ మీ అక్క అనుకోవడము ఇద్దరు డేలు మాట్లాడుతున్నట్టున్నారు. మళ్ళీ నీ సంబంధం అదే ఈ పొప్పన్నం అవి కుదిరినాక అంత ఓకే అయిన తర్వాత నాకు ఈ చంపచారాలు కావాలి బంగారువి అంటే ఆ కట్నం ఇంత పెరిగిందనే కదా బాధపడేది. నువ్వు మళ్ళీ ఈ పొజిషన్లో ఇవితా అంటే ఆమె ఇంకా ప్రెజర్ అయ్యేదా నా పైన? ఆలోచిస్తున్నావా అవన్నీ? నేను అడిగినా నేను అమ్మని ఏం అసలు ఏం పలకరు, ఏం చెప్పరు. నిజం చెప్తున్నా చూడబ్బా, మా ఫ్యామిలీలో నాకు ఎవ్వరు నచ్చరు. నిజం నేను ఒక్కటే ఏమంటే నాకు వచ్చే భర్త నన్ను అర్థం చేసుకోవాలా, వానికి నేను తప్ప నేను వానికి తప్ప ఇంకెవ్వరు ఉండకూడదు మా దాంట్లో. ఇదే నాకు కావాల్సింది. ఎవరైనా మధ్యలో వచ్చి ఇడగొట్టే వాళ్ళు ఉంటే వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. నేను ఇదే హ్యాపీ ఉంటా అన్నందుకే కదా ఇవన్నీ చేసింది. కానీ ఆమె నాకు అవన్నీ మాట్లాడకూడదు. మీ అమ్మ గురించి వాళ్ళ గురించి ఇష్టపెట్టు, దాన్ని గొడవనే వద్దు, కట్నం వద్దు, అది గొడవనే వద్దు. ఇప్పుడు నీ ఇష్టం, మీ అమ్మ తర్వాత పెట్టుకో, అది నీ ఇష్టమో మీ అమ్మ ఇష్టమే. కానీ నేను ఒకటి ఫిక్స్ అయ్యి వచ్చిన అంతే. అదే మాట నేను ఆ రోజు కూడా అన్నా, మా ఇంట్లో కూడా చెప్తున్నాను, ఏమైనా ఇంత మరి 3 లక్షలకి మనం ఎందుకు ఇంకా బిహేవ్ చేసుకుంటే అయిపోతుంది కదా అని కూడా ఆడుకున్నాను. మనం ఏం పైసలు వాళ్ళు ఇస్తే మనం ఏం తీసుకొని కాదు కదా, జస్ట్ మన ఫంక్షన్ వాళ్ళకి అవి ఖర్చులకి మనం అడిగింది. దానికోసమే ఇప్పుడు మనము వాళ్ళు 3 పెడితే మనం 5 పెట్టాలా, అట్లా చేసుకుంటేనే కదా గ్రాండ్గా పెళ్ళి ఉంటుంది, అది ఉంటుంది అని అంటే. అందుకే నువ్వు చెప్తే నమ్మము. నేను కాకముందే 1,00,000 పెట్టినాను, అన్ని అడ్వాన్స్లు ఇచ్చినాను, జమ్మమ్మకి పెట్టిన, వీళ్ళు పెడుతున్నాను, నేనేం పెట్టినాను. అన్నిటికీ వచ్చినప్పుడల్లా 2 కార్లు 3 కార్లు 4 కార్లు వచ్చిన వారికి డీజిల్ అన్నీ నేనే పెట్టుకుంటూ వచ్చినాను. మా ఇంట్లో ఒక్క రూపాయలు సొంతంగా నేనే పెట్టుకున్నాను అన్నీ. వాళ్ళు సపోర్ట్ చేశారు, ఏమైనా కావాలా ఒక 50,000 వేసుకోరా అకౌంట్, అది నాకేమొద్దు, నా దగ్గర ఉన్నాయి, నేను తీసుకుంటా. ఆడికి వస్తున్నారు అంటే బట్టల దగ్గర దానిల దగ్గర అన్ని గొడవలు అది పడుతున్నారు కదా. ఆడికి చెప్పినా నేను అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా తెలుసా, సరే మా అవన్నీ వద్దు, సరే ఇప్పుడు నాకు నచ్చినది నేను తీసుకోమన్నారు, తీసుకున్నాను, అయిపోయింది. ఆడికి ఇవన్నీ వాళ్ళు ఆడవాళ్ళే అంత, నేను కూడా ఆడదానే కదా, మనమే అంత. చీరల దగ్గర బట్టల దగ్గర ఏడైనా అంత. ఇప్పుడు ఏంది వాడు నాకు నచ్చినాడు, వానికి నేను చాలా ఇష్టం అని చెప్పినాడు, వానికి నాకు మధ్యలో లేదు, మీరంతా ఎందుకు? సరే ఇప్పుడు ఒకటి ఈ పెళ్లి చీరలు ఒకటే కదా, అదేం రోజు కట్టుకొని నేను తిరగాను కదా, తర్వాతకు వాడు ఎంతన్నా పెడతాడు కదా, ఎందుకు అవన్నీ ఇప్పుడు దానిల కోసం ఎందుకు గొడవ పడుతున్నారు అని కూడా చెప్పింది. పట్టీల దగ్గర కూడా గొడవనే తెలుసా, పట్టీల దగ్గర కూడా నన్నే అన్నాడు. వాళ్ళు ఏంది ఏందో అన్నారంట, పాత ఏందో కొత్త ఏందో నాకు అవన్నీ తెలియదు, ఏందో 2 తులాలు 10 తులాలు ఏమో చెప్పిస్తా అంటే తక్కువ చేపించి పంపించినారంట. డబ్బులు నువ్వు ఇచ్చినావేమో తెలియదు, మీ అమ్మ మా వాళ్ళు అంటే మా దాంట్లో ఇట్లా 2 తులాలు చేపించాలనుంది మేము మాకు. కానీ ఆడేమైంది, తక్కువ చేపించి పంపించేసినారు. ఇక్కడ తక్కువ చేస్తే పంపించినారు, దానికి నాకే చూడు ఇంతనే మేము ఇంత చెప్తే ఇంతే చేపించినారు. మళ్ళీ నువ్వు దగ్గర ఉండి ఏం చేసినావు అడిగినా, సెలెక్షన్ చేసింది. కానీ మీ అమ్మ ఏమనిందంట, లేదు ఇవే బాగున్నాయి ఇవే తీసుకో. ఆయన కూడా ఈ షాప్ అని ఏమన్నాడు, ఫస్ట్ అయితే పాపకి చూపియండి, పాపకి ఎంగేజ్మెంట్ అంటున్నారు కదా పెట్టండి, నచ్చలేదా మనం వాపస్ ఇచ్చి మనం వేరేవి తీసుకుపోండి. నేను అవన్నీ ఏం చెప్పాలా, అమ్మ ఇప్పుడు ఒకటి తీసుకో, ఏదో ఒకటి. పెళ్ళయ్యేంత వరకు కొంచెం ఓపిక పట్టుకొని ఉంది, పెళ్ళయిన తర్వాత మాకు ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం కదా, అప్పుడు ఒకవేళ నాకు ఏది నచ్చితే అది నేను తీసుకుంటాను. ఇప్పుడు ఎందుకు దానికి కూడా గొడవనా?
సరే డైలీ ఫోన్ మాట్లాడుతున్నా, ఇవి చేస్తున్నా అవి చేస్తున్నా, అది మాత్రమే తెలుసు నీకు. కానీ నేను అట్లా చెప్పుకోలేను, బయటికి ఎవరికి చెప్పుకోలేను. ఏమంటే ఇప్పుడు రీజన్ ఏంది అని అన్నందుకు నేను చెప్పిన. ఇంకా కొన్ని మాటలు అన్నీ చాలా జరిగినాయి కానీ అవి నేను చెప్పేంత ఇది కూడా లేదు నాకు. ఇక్కడ ఎంత మహానటి అంటే ఈ కాన్వర్షన్ అంతా కూడా మొదటిసారి అంటే ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్లి ముహూర్తం రెడీ చేసి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత, అంటే అతనితో కలిసి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత, అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత సార్ మేము వద్దన్నాం. ఒక్కసారి వారం రోజులు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు అని అందరం నిలదీసినాం, తిట్టినాం, బాగా కోపం అయితే చూడు ఆ అమ్మాయి ఎట్లా మాట్లాడింది కాంటాక్ట్ చేసి అని మా తమ్ముడు మాకు రికార్డు పంపించినాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈమె ఆల్రెడీ తేజేశ్వర్తో ఎంగేజ్మెంట్ చేసుకుని పాపం పెళ్లి అరేంజ్మెంట్స్ ఆల్రెడీ చూడండి ఎన్ని ఏర్పాట్లు చేశాను అనేది, ఎంతంత ఖర్చు పెట్టి ఏమేమి కొన్నాను మొత్తం తేజేశ్వర్ చెప్తూ ఉన్నాడు. అంతా కంప్లీట్ వీళ్ళే అరేంజ్ చేసుకున్నారు పెళ్లికి సంబంధించి. సో అవన్నీ చేసుకున్న తర్వాత బ్యాంకు మేనేజర్తో ఒక వారం రోజుల పాటు చెన్నై వెళ్ళిపోయి ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత అతనితో మాట్లాడుతున్న ఆడియో అందులో ఏం చెప్తోంది అంటే, నా భర్త అనేవాడు ఎలా ఉండాలి అంటే, ఆల్రెడీ వీడు వేరే వాడితో వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి నా భర్త ఎలా ఉండాలి అంటే, నేను నా భార్య అంటే బాగా ఇష్టం చూపించాలి, భార్యకు భర్త అన్నట్టుగా ఉండాలి అని. అసలు ఆ వాయిస్ వింటే ఆమె ఎంత మహానటి అనేది, అంటే తేజస్సుని ఎలా ట్రాప్లో దించింది అనేది. నేను ఒకటే ఏమంటే, నాకు వచ్చే భర్త నన్ను అర్థం చేసుకోవాలా, వానికి నేను తప్ప నేను వానికి తప్ప ఇంకెవ్వరు ఉండకూడదు మా దాంట్లో. ఇదే నాకు కావాల్సింది. ఎవరైనా మధ్యలో వచ్చి ఇడగొట్టే వాళ్ళు ఉంటే వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. అర్థమైంది కదా, నాకు వచ్చే భర్త ఎలా ఉండాలంటే నేను నా భర్తకి నేను ప్రాణం అన్నట్టుగా ఉండాలా, అంతగా ప్రేమించాలా. సో మధ్యలో మమ్మల్ని విడగొట్టే వాళ్ళు ఉంటే అసలు ఊరుకునేది లేదు. అంటే విడగొడుతున్నారంటే వీళ్ళందరూ వద్దంటున్నారు కదా, అందుకని అంటే ఏ విధంగా నమ్మించింది తేజస్వర్ని అని. సో ఈ విధంగా అతన్ని ట్రాప్లోకి లాగి అతన్ని వేధించి చివరికి ఫ్యామిలీ అంత ఇష్టం లేకపోయినా కూడా పెళ్లి చేసుకుని ఈరోజు అత్యంత దారుణంగా దుర్మార్గంగా అతన్ని హత్య చేయించింది. సరే అమ్మా, ఇంకా ఆడియోలు ఉన్నాయమ్మా, ఇది ఒక్కటేనా? ఇక్కడ లేవు సార్. అంటే మా తమ్ముడిని చాలా మంచి వ్యక్తి సార్. ఇతడు పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఆ అమ్మాయి ఒక్క రూపాయిది ఆశించాలి. ఆ అమ్మాయికి తాలిపట్టు, పుస్తెళ్తాడు, డైలీ యూస్కి చైను అవన్నీ చెప్తున్నాడు. పాపం పెళ్లికి ఏమేమి అరేంజ్ చేశాను, ఎక్కడెక్కడ ఎంత అడ్వాన్స్ ఇచ్చాను, ఇంత ఖర్చు పెట్టి నేను అరేంజ్మెంట్ చేసుకుంటూ నువ్వు వెళ్ళిపోయినావు అని అడుగుతున్నాడు పాపం. ఒక్క రూపాయి అమ్మాయి నుంచి ఆశించకుండా మొన్న పెళ్లి ఖర్చు కూడా లేచిపోయి పెళ్లి చేసుకునేటప్పుడు కూడా 3-4 లక్షలు వీడి చేతి నుంచే పెట్టి చేసుకుని బాగా కష్టపడే వ్యక్తి సార్. బాగా సంపాదించుకుందాము, కష్టపడదాం, బాగుపడదాం అనే లక్షణాలు ఎక్కువ వాడికి. వాడి డబ్బుకు ట్రాప్ చేసింది కానీ వాడిని ఇష్టపడినట్టు మోసం చేసి వానికి లేనిపోని మాటలు చెప్పి పెళ్లి చేసుకొని వాడిని చంపేపించింది సార్. ఇది మహాఘోరం. ఎందుకు అనుకుంటున్నారమ్మా? నేను ఇప్పుడు ఎవరికి అర్థం కాని ప్రశ్న అదే. సో ఇప్పుడు మొదటిసారి ఆల్రెడీ వెళ్ళిపోయింది, రెండోసారి వెళ్ళిపోయినా మీరు పెద్ద పట్టించుకోరు కదా. ఇందాక మీరు అన్నారు మేమే పంపించేవాళ్ళం కావాలంటే అని. ఎందుకు మీ అబ్బాయి మీ తమ్ముడిని చెప్తా సార్. నాకు ఇప్పుడు మొన్న మొత్తం డీటెయిల్స్ తెలిసిన తర్వాత నాకేమనిపించింది అంటే, వీడు ఒక అమాయకుడు, వీని ఊకే పెట్టుకో, ఏదో నేను ఆడిందే ఆట పాడిందే పాట ఉంటుంది, వీడు చెప్పినట్టు వింటాడు, చాలా మంచి వ్యక్తి, భార్యను మంచి చూసుకోవాలి, తల్లిదండ్రులు మంచి చూసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ డిసిప్లిన్గా మారిపోయి ఉన్నాడు, అంతగా ఈయన ఒక పెట్టుకొని నేను యూజ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే మా తమ్ముని పెళ్లి చేసుకుందని నాకు అనిపించింది సార్ ఈమె గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత. కానీ మాకు ఒక విషయం మాకు ఇష్టం లేదని చెప్పి మేమే మెడబట్టి దెబ్బతున్నాం. అన్యాయంగా మా తమ్ముని అన్యాయం చేసింది సార్. మా తమ్ముడు డ్యాన్స్ చేస్తే ఎంతమంది పిల్లలు అబ్బబ్బబ్బా ఎంత ఇష్టపడుతుండ్రి. అప్పుడు కూడా మేము మా తమ్ముడు ఒక్కరికి కూడా కన్నెత్తి చూసలేడు సార్. ఒక్కరిని కూడా అట్లా చేసుకున్నా కూడా మేము సంతోషపడుతుంటాం సార్. నిజం చెప్తున్నాము. ఈ అరేంజ్డ్ మ్యారేజే ఇంత ఘోరంగా చంపేస్తే అసలు పెళ్ళంటేనే భయం వేస్తుంది. ఎట్లా చూడాలి, ఏం చూడాలి అనేది అర్థమవుతలేదు. మొన్న మేఘాలయలో ఇలాంటిదే జరిగిందమ్మా. ఈ సందర్భంగా మిమ్మల్ని గుర్తు చేస్తున్నాను. సేమ్ అక్కడ కూడా మంచివాడిని, చక్కగా అతనికి వెహికల్స్ ఉన్నాయి, బిజినెస్ ఉంది, అతను పెళ్లి చేసుకుంది. మేఘాలయ మనం హనీమూన్కి వెళ్దామని మేఘాలయ తీసుకెళ్ళింది. ఆల్రెడీ ఆమెకు ముందుగానే లవర్ ఉన్నాడు. అతను కూడా అక్కడికి తీసుకెళ్ళి సుపారీ గ్యాంగ్ డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత మర్డర్ చేయించేసి హస్బెండ్ బాడీని అక్కడ పడేసి ఈమె పారిపోయి మా మీద దొంగలు అటాక్ చేశారని క్రియేట్ చేసి. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇది దేశంలోనే రెండో ఇన్సిడెంట్ అమ్మ ఈ విధంగా భర్తను చంపించడం పెళ్ళైన తర్వాత అనేది. అది కూడా సేమ్ పెళ్ళైన నెల రోజులకి, ఇది కూడా పెళ్ళైన నెల రోజులకి. సో ఇది ఆ ఇన్స్పిరేషన్గా ఏమన్నా వీడు చేయించి ఉంటుంది అనుకుంటున్నారా?
అదంతేం లేదు సార్ ఇతన్ని అడ్డు తొలగించుకుందాము అని అనుకొని చేసినారు అన్నట్టు అనిపిస్తుంది. అడ్డంటే ఇప్పుడు మీరేం అబ్జెక్ట్ చేయరు పెద్దగా, మీరేం గొడవ చేసే పరిస్థితి కూడా లేదు, ఎందుకు అమాయకుడిని అడ్డు తొలగించుకోవటం అనేది కదా ఇక్కడ ప్రశ్న. అంటే వాళ్ళిద్దరు ఏమేమి మాట్లాడుకున్నా వాళ్ళ ఎంక్వైరీలో పోలీసులు అయితే మాకు ఇంకా అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. ఒకవేళ అంత మేము రికార్డ్స్ ఏం మాట్లాడింది అనేది మాకు తెలియదు. కాకపోతే మే 13వ తారీఖు నుంచి మార్చి 13వ తారీఖు నుంచి జూన్ 13వ తారీఖు వరకు 2200 కాల్స్ అయితే ఆ బ్యాంకు మేనేజర్తోనే మాట్లాడింది సార్. ఆ టైంలో మా తమ్ముని దగ్గర 120 కాల్సే మాట్లాడింది. ఈ అమ్మాయితో ఆ బ్యాంకు మేనేజర్తో అక్రమ సంబంధం ఉంది అన్నట్టుగా కొంచెము వార్తలు స్ప్రెడ్ అయినాయి. మేము మా తమ్ముతో ఈ విధంగా మాట్లాడింది కాబట్టి కొంచెం మంచిగా మారుతుంది, మంచిగా ఉంటారులే ఇంకా అన్నట్టు మేము అనుకున్నాం సార్. వీడు ఇంత ఇదిగా ఇష్టపడినప్పుడు ఏం కాదని లేకపోయినాం, ఇంకా గొడవ పడినాం కానీ ఒప్పుకోకపోయాం.